హాయ్ అండి అందరికీ. చూడండి, ఈరోజు ఎంతో టేస్ట్గా ఉండే చిరుధాన్యమైన జొన్న అండి. శరీర నిర్మాణానికి తోడ్పడే మాంసకృతులనిచ్చే, అలాగే శక్తినిచ్చే పదార్థాలు ఇందులో చాలా ఇమిడి ఉంటాయండి. ఆ జొన్నలతోటి మనం ఏ విధమైన ఆహారం తయారు చేసుకున్నా ఎంత హెల్త్ బెనిఫిట్స్ అనండి. ఈ జొన్నలతో తయారు చేసుకున్న ఆహార పదార్థాలు తింటే మనకి ఎంత బెనిఫిట్స్ అనండి. అలాగే ఈ జొన్నల్లో చక్కగా ఎక్కువగా మనకి రక్తాభివృద్ధికి తోడ్పడే ఇనుము, కాల్షియము, బి విటమిన్లు, ఫోలిక్, అలాగే రకరకాల విటమిన్స్ అవి కలిగి ఉంటాయండి ఈ జొన్నల్లో. అలాంటి జొన్నల గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు నేను జొన్నలతోటి మీకు అక్కి రొట్టెని తయారు చేసి చూపిస్తానండి. అది కూడా ఎంత టేస్ట్గా ఉంటుందో. చక్కగా ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్గా ఈ జొన్న రొట్టెని, అదేనండి అక్కి రొట్టెని మనం తయారు చేసేసుకుంటే ఈజీగా అయిపోతుందండి. ఇదిగండి, ఈ విధంగా నేను ఉదయాన్నే లేవడం కానీ, అలాగే ఎప్పుడైనా సరే చెప్తాను కదండి, ప్రతి ఇల్లాలు చక్కగా పూజ చేసుకోవాలని. ఈరోజు శుక్రవారం కదండి, అందుకని చెప్పి నేను ఎంతో శ్రద్ధగా కలువల ముగ్గులే వేసుకుంటానండి. ఎందుకనో కలువ పూల ముగ్గు అంటే నాకు చాలా ఇష్టపడతాను నేను. చూశారు కదా మీరు, చక్కగా ఇలా ముగ్గు పెట్టుకుని, అలాగే మా ఇంట పూసిన ఒక మందార పువ్వుని ఆ స్వామికి సమర్పిద్దామని చెప్పి పూజా కార్యక్రమాలు అవి చేసుకుని, అప్పుడు నేను మీకు అసలు సమ్మర్లో అసలు నీరసం అనేది రాకుండా, అలాగే రకరకాల ఫుడ్లు తయారు చేయడం చూపిస్తున్నాను కదండి. ఏ విధంగా మనం తీసుకోవాలి, అలాగే ఏ విధంగా తయారు చేసుకోవాలని. దానిలో భాగంగా ఈరోజు నేను మీకు జొన్నలతో తయారు చేసిన అక్కి రొట్టె అండి. అది అసలు మీకు చెప్పాను కదండి, జొన్నలు ఎంత బెనిఫిట్ అనని, ఎన్ని విటమిన్స్ ఉంటాయోనని. రక్తాభివృద్ధి కూడా మనకి కలుగజేస్తుందండి. జొన్నలు మనం చక్కగా చిరుధాన్యాలని మన ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎన్ని బెనిఫిట్స్ అనండి. రాగులు కానీ, జొన్నలు కానీ, అలాగే అలసందలు, అలాగే రకరకాలవి సామలు, అరికెలు, అవన్నీ కూడా మనం మొలకెత్తిన వాటిని తింటే ఇంకా అసలు ఎన్ని బెనిఫిట్స్ అస్సలు చెప్పలేమండి. ఈ విధంగా మన ఆహారంలో చక్కటి మార్పులు చేసుకుంటే, మన ఆహారం నియమాలు పాటిస్తే ఆరోగ్యం చేకూర్చడమే కాకుండా మనకి ఎంతో చక్కగా ఈ సమ్మర్లో నీరసం రాకుండా ఉంటుందండి. దానిలోని భాగంగా చెప్పాను కదండి, ఎప్పుడైనా సరే మనం అక్కి రొట్టె అని చెప్పి తెలంగాణ వంటకం అండి ఇది. దీనిని మనం బియ్యం పిండితో చేస్తాము. అలా కాకుండా ఈరోజు నేను జొన్న పిండితోటి, అది కూడా మనం పూజా కార్యక్రమాలు అవి చేసుకున్నప్పుడు కొంతమంది ఉల్లిపాయ తినకుండా మితంగా ఆహారం తీసుకోవాలనుకుంటారు కదండి. అందుకని చెప్పి ఈరోజు ఉల్లిపాయ వేయకుండా అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి మీకు జొన్న అక్కి రొట్టె చూపిస్తాను చూడండి. అది అసలు ఎంత టేస్ట్గా ఉంటుందోనండి. అది కూడా అలాగే మీకు ఇదిగోండి మసాలా మజ్జిగ అని చెప్పి, మసాలా మజ్జిగ అనగానే మసాలా వేసేస్తాను అనుకుంటున్నారు. అలా కాదండి, మనం వేసే వాటిని ఇలాగా అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, మజ్జిగలో ఇవన్నీ వేసుకుంటే దాన్ని మసాలా మజ్జిగ అంటామండి. దానివలన మీకు మసాలా మజ్జిగ అని చెప్పవలసి వచ్చింది. ఈ విధంగా తయారు చేసిన మజ్జిగని మనం ఒక పావు లీటర్ పెరుగుతోటి, ఒక లీటర్ నీళ్ళల్లో ఇలా తయారు చేసుకున్న దాన్ని కలిపేసుకుంటే చక్కగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇలా తరచు గ్లాసు అలాగా మనకి కొంచెం అలసటగా ఉన్నప్పుడు తాగితే అసలు అలసట అంతా తీరిపోతుందండి. ఇదిగోండి చూడండి, ఈ విధంగా మొదట మనం చక్కగా ఇవన్నీ రెడీ చేసేసుకుంటే చక్కగా ఈజీగా తయారైపోతాయి. ఇదిగోండి జొన్న పిండిని మనం ఒక డబ్బా జొన్నపిండి వేసి
ఇందులోకి ఉప్పు కూడా ఎక్కువ వేసుకోకూడదండి. ఒక్క పావు స్పూన్ ఉప్పు వేసి, అలాగే పచ్చిమిర్చిని సన్నగా తరుక్కుని వేసుకుని, కొత్తిమీరను కూడా సన్నగా తరగకుండా కొంచెం ఆకులుగానే వేసుకుంటే బాగుంటుందండి. దీన్ని మనం ఎప్పుడైనా సరే ఈ పిండిని వేడి నీళ్ళు పోసి కలుపుకోవాలి. జొన్న పిండిని ఎప్పుడైనా సరే మనం వేడి నీళ్ళు పోసి కలుపుకుంటే అసలు ఈ అక్కీ రొట్టె అంత బాగా వస్తుందనండి. ఈ విధంగా ఇలాగ ఉప్పు అవన్నీ వేసి బాగా కలుపుకొని మనం వేడి నీళ్ళు కొద్దిగా చేర్చి పూరి పిండిలాగా కలిపేసుకోవాలి. అలా కలిపేసుకున్న దానితోటి మీకు అక్కీ రొట్టె ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. అదే ఇదిగోండి, ఈ వేడి నీళ్ళు కొద్దిగా పోసుకుంటూ బాగా పిండిని మదిచ్చినట్టుగా కలుపుకోవాలండి. అలా కలుపుకున్నాక ఒక్కసారి మనం పూరీ పిండిలాగా అయిపోతుంది. దాన్ని మనం ఒక్క 5 మినిట్స్ అలా ఉంచేసి తర్వాత మనం రొట్టె చేసుకునే విధానం ఏంటో మీకు చెప్తాను. ఇప్పుడు చెప్పాను కదండి మసాలా మజ్జిగని. ఇదిగోండి కొత్తిమీర, పావు లీటర్ మజ్జిగలో పెరుగులో ఇదిగోండి కొద్దిగా కొత్తిమీర, ఒక్క పచ్చిమిరపకాయ వేయాలండి. ఉప్పు కూడా ఒక స్పూన్, చిన్న స్పూన్ తోటి వేసుకుని ఒక్క అల్లం మొక్క, చిన్న అల్లం మొక్క వేసి మనం గ్రైండ్ చేసేసుకుంటే చక్కటి మజ్జిగ రెడీ అయిపోతుందండి. సమ్మర్లో ఎప్పుడైనా సరే ఉదయాన్నే మనం లేవగానే అన్ని పనులు ముగించేసుకుని టిఫిన్ చేశాక అప్పుడు ఈ మజ్జిగ తయారు చేసేసుకుని ఉంచేసుకుంటే సాయంత్రం వరకు చక్కగా మనకి అలసట అనిపించినప్పుడల్లా చెప్పాను కదండి, ఒక గ్లాస్ తాగితే చక్కగా ఉత్సాహంగా ఉంటుందండి. ఇదిగోండి అక్కీ రొట్టెని చూపించాను కదా మీకు. ఈ విధంగా పిండి మనకి స్మూత్గా రెడీ అయిపోతుంది ఒక్క 10 నిమిషాలు ఉంచుకుంటే. దీన్ని మనం ఎప్పుడైనా సరే మూకుటి నిండా నొక్కేసుకుంటే అక్కీ రొట్టె అని చెప్పి గిన్నె పెడితే గిన్నె నిండా నొక్కేస్తారండి. అలాగే మూకుడు పెట్టుకుని మనం బియ్యం పిండితో చేసుకుంటే కొంచెం పగుళ్ళులాగా రావండి. అదే కనుక ఇదిగోండి ఈ జొన్న పిండి అయితే కొంచెం కొంచెం మనకి ఇలాగా విడినట్టుగా వస్తుంది, కానీ మళ్ళీ సరి చేసేసుకుంటే చక్కగా రెడీ అయిపోతుంది. ఇలా మూకుట్లోనే డైరెక్ట్గా నొక్కేసుకుని మనం పైన మూత పెట్టేసి కొద్దిగా సిమ్లో పెట్టేసి ఎక్కువసేపే కాలుతుందండి. ఇది చక్కగా కాలే వరకు ఉంచుకుంటే ఒక్క 5 మినిట్స్ మూత పెట్టేసి అలా ఉంచేస్తే చక్కగా కాలిపోతుందండి ఈ రొట్టె. అసలు రొట్టె ఎంత టేస్ట్గా ఉంటుందో. చిరుధాన్యాలు, రాగులు, జొన్నలు, సజ్జలు వాటిల్ని మనం ఈ విధంగా ఆహార పదార్థాల్లో చేర్చుకుంటే ఎంత ఆరోగ్య బెనిఫిట్స్ అనండి. మీకు ఫస్ట్ చెప్పాను కదా, విటమిన్స్ కానీ అలా పుష్కలంగా ఉంటాయండి. ఇలా మనం రకరకాల పదార్థాలు చేసుకోవచ్చు, వంటకాలు చేసుకోవచ్చు. అలాగే 2 రోజులు నానబెట్టేసి మొలకల్లా కూడా తయారు చేసుకుని తినచ్చండి. అలా తింటే ఇంకా బెనిఫిట్స్ అండి. అలాగా అలవాటు చేసుకుంటే మనం ఇంకా అనారోగ్య సమస్యలు అనేవే అస్సలు మన దరి చేరవు. చూడండి, మసాలా మజ్జిగ, కొత్తిమీర, అలాగే పచ్చిమిర్చి, ఉప్పు వేసి తయారు చేశాను కదండి అల్లం. అసలు ఎంత టేస్ట్గా ఉన్నదో. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా సరే చెప్తాను కదండి నేను, ఇలాగా జ్యూస్ మటుకు అస్సలు మానకూడదని ఈరోజు అరటిపండు అలాగే డ్రై ఫ్రూట్స్ చేర్చి జ్యూస్ తయారు చేసేసానండి. మార్నింగ్ టైంలో చక్కగా మనం జ్యూస్గా ఎప్పుడైనా సరే ఇలాగా తాగడం అలవాటు చేసుకోవాలి. అలాగే ఇదిగోండి మజ్జిగ, చక్కటి మజ్జిగ. అలా మనం చిక్కగా చేసుకోకూడదు అస్సలు. ఎంత పలచగా ఉంటే అంత టేస్ట్గా ఉంటాయండి ఈ మజ్జిగ. సాయంత్రం వరకు చక్కటి టేస్ట్ తోటి ఎంత బాగుంటాయో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్స్లో చెప్పండి. అదేవిధంగా ఈ జొన్న రొట్టె ఉంది చూడండి, సూపర్ టేస్ట్ తోటి ఆహా ఏమి రుచి అనిపించేటట్టు ఉన్నదండి. దానిలోకి మనం పుట్నాల చట్నీ కానీ అలాగే నిమ్మకాయ పచ్చడి కానీ ఏదైనా నంచుకోవచ్చండి. ఈ విధంగా చక్కగా ఈజీగా తయారైపోయే బ్రేక్ఫాస్ట్ మనం రెడీ చేసేసుకుంటే
ఎంతో హెల్త్ బాగుంటుందండి. ఈ జొన్న రొట్టె చేసుకోవడం ఎంతో కష్టం అనుకుంటారు కానీ చాలా ఈజీగా అయిపోతుందండి. మనం పూరీల్లాగా పలచగా ఒత్తుకోవచ్చు కానీ ఇలాగా కొంచెం దలసరిగా ఒత్తుకుని మూత పెట్టేసి కొద్దిగా ఎక్కువసేపు కాల్చుకుంటే రెండో వైపు కూడా కాల్చుకోక్కర్లేదండి, చక్కగా కాలిపోతుంది. తెలంగాణలో అయితే అక్కీ రొట్టె అని చెప్పి ఎంత ఎక్కువగా చేసుకుంటారండి. మన సైడ్ అయితే మనం తేపాల రొట్టె అని అంటాము. అదేవిధంగా దీన్ని మనం జొన్న పిండితో చేసాం కాబట్టి జొన్న అక్కీ రొట్టెని, అలాగే జొన్న తేపాల రొట్టెని పిలుస్తామండి. ఇదిగోండి ఈ మసాలా మజ్జిగ కానీ అలాగే ఈ జొన్న అక్కీ రొట్టె కానీ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. ఎప్పుడైనా సరే మీరు కామెంట్స్ రూపంలో నాకు తెలియచెప్పేవే నాకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయండి. ప్రతి ఒక్కళ్ళు చక్కగా కామెంట్ పెట్టడం, అలాగే నేను చేసిన ఐటమ్స్ అన్నీ ఎలా ఉన్నాయో తెలియచెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్